వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే నేను పెప్లం టాప్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఇది నైట్ సూట్ టాప్ అనమాట, నైట్ డ్రెస్ టాప్. ఓకేనా, అది నేను ఫ్రిల్స్తో పెట్టాలనుకుంటున్నా. సో ఇలా 4 మడతలతో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఒక లైన్ డ్రా చేసుకొని ఇలాగా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తము ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటే లెవెల్గా వస్తాయి. సో ఇలా చేసుకున్న తర్వాత నేనైతే మెజర్మెంట్స్ నోట్ చేసి పెట్టుకున్నాను, లేదా డ్రెస్ ఆల్తే అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ నోట్ చేసి పెట్టుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాం, చూపిస్తాను ఒకసారి ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో ఇలాగా ఫస్ట్ నుంచి ఫోల్డ్ చేసుకొని 16 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని 21 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత 16 ఇంచెస్ దగ్గర పెట్టుకొని ఇలా 11 ఇంచెస్కి ఇది వైస్ట్ పాయింట్ దగ్గర వస్తుంది. సో నడుము పాయింట్ దగ్గర 11 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే అందాజుగా పెట్టుకోండి. నెక్స్ట్ మెజర్మెంట్ ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇక్కడైతే నెక్ కోసం 5.5 అయితే నేను పెట్టుకుంటున్నాను, మీకు ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 6 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 5.5 ఎక్కడికి వస్తుందో చూసుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇది చెస్ట్ పాయింట్ 12 ఇంచెస్ పెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత లైన్స్ నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర రౌండ్కి వచ్చేసి 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇలా స్కేల్తో అయితే కరువు డ్రా చేసుకోండి, లేదా హ్యాండ్తో అయినా కరువు డ్రా చేసుకోవచ్చు, మన ఇష్టం. సో నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ కొట్టి చూస్తారా, కరెక్ట్గా 11 వచ్చింది. నడుము దగ్గర ఎంత అయితే వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఫిట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది టాప్ కోసం కట్ చేసుకోవాలి కాబట్టి జస్ట్ టాప్ వరకే, ఫ్రిల్స్ దగ్గర మళ్ళీ వేరే క్లాత్ అయితే మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాక జాయిన్ చేసుకుంటాము. సో అక్కడ వరకు నేను 20 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. సో ఇది XXL సైజ్ అయితే ఉంటుంది, అందుకోసమని నేను మెజర్మెంట్స్ అన్ని పెద్దగా తీసుకున్నాను. మీకు కావాలంటే మీ సైజుని బట్టి మెజర్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి లోపల క్లాత్. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. నెక్స్ట్ అయితే ఇప్పుడు కట్ చేయడం చూపించట్లేదు, నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ టాప్ వచ్చేసి 32 ఇంచెస్ ఉండాలని నేను మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో అందుకోసం ఇక్కడ 20 ఇంచెస్ అయితే నార్మల్గా తీసుకొని మిగతా 12 ఇంచెస్ వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నా క్లాత్తో. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా క్లాత్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి. మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, సో దానిపైన ఇలాగా కట్ చేసుకోండి. ఇందుకోసం అయితే లైనింగ్ అవసరం లేదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే కట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే కట్ చేశాను. ఇది నైట్ డ్రెస్ కోసం అయితే స్టిచ్ చేస్తున్నాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి సెంటర్ పాయింట్ గుర్తు కోసము. నెక్స్ట్ ఇక్కడ కూడాను ఇలా పెట్టుకోవడం వల్ల స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా టక్ పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇలా టాప్ అయితే కట్ చేసుకున్న తర్వాత దీని కింద ఫ్రిల్స్ కోసం అయితే కట్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, సో ఆ క్లాత్నే ఇలాగా డబల్ ఫోల్డింగ్గా చేయాలన్నమాట. సో దీన్నైతే ఒక 4 మడతలతో ఉన్నాయి కాబట్టి దాన్ని మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేస్తే 8 మడతలు అవుతాయి. సో 2 పీసెస్ వస్తాయి, ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అందుకోసం అయితే నేను 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 13 ఇంచెస్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి 13 ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్
నెక్ కోసం అయితే నెక్ మార్క్ చేసుకోవాలి కాబట్టి నేనైతే అందుకోసం క్యాన్వాస్ యూస్ చేసి ఇలాగా 2.25 ఇంచెస్కి పైన ఒక మార్క్, ఇలాగా 4.25 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాను, 4.25 ఇంచెస్కి. నెక్స్ట్ ఇలా ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను, 1/2 ఇంచ్ ఎక్కువ కలుపుకొని. సో అప్పుడైతే కరువు నీట్గా వస్తుంది, రౌండ్ షేప్ నీట్గా వస్తుంది. ఇలాగైతే రౌండ్ డ్రా చేసుకొని ఇక్కడ కింద 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ మీకు ఎంత కావాలో అంత మార్క్ చేసుకోండి. ఇలాగా షైనీ సైడ్ అయితే ఇలాగా ఒక సైడ్ షైనీ సైడ్ ఉంటుంది క్యాన్వాస్కి, దాన్ని ఇలాగా క్లాత్కి అయితే ఐరన్ చేసుకోవాలి. ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ పెట్టుకొని. దాన్ని ఇలా చిన్నగా లోపలికి మడిచి కుట్టుకోవాలి. 2 మడిచి కుట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టి ఇలా ఇదైతే ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ యూస్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకైతే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. సేమ్ రెడీమేడ్ దానిలాగే వస్తుంది. సో దానిపైన మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైననే స్టిచ్ చేసుకుంటూ రండి. సో ఇలాగా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే థ్రెడ్స్ పెడుతున్నాను. సరే ఇక్కడ థ్రెడ్స్ నెక్ దగ్గర, అందుకోసం అయితే ఇలా సెంటర్లో పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో సేమ్ అలాగే దానిపైన స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా, దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాక చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకున్న తర్వాత ఈజీగా క్లాత్ అయితే తిరుగుతుందన్నమాట. నీట్గా తిప్పేసుకోవచ్చు. తిప్పేసుకొని దానిపైన స్టిచ్ చేసుకోవాలి. దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పి లోపల కూడా ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏమి అని చెప్పి. సో దానికి ఎడ్జ్లో అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా రివర్స్ తిప్పేసుకుంటాము. సో ఇక్కడ కూడా అంత ఎడ్జెస్లో ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇదైతే ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేద్దాము. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత దానిపైన ఇలా అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా సపోర్ట్ కోసం పిన్స్ అయితే యూజ్ చేయాలి. సో నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఎలా అయితే కర్వ్స్ డ్రా చేసుకున్నామో దానిపైన ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని సేమ్ ఫ్రంట్ది అయితే ఎలా తిప్పేసామో ఇది కూడా అలాగే తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. సో మీకు ఏమైనా ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోస్, డ్రెస్ కటింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి రిఫర్ చేయొచ్చు, వీడియోస్ని చూడొచ్చు. క్లియర్గా కటింగ్ వీడియోస్ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి, అందరికీ అర్థమవుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేనైతే చెప్తాను. సో ఇలాగా బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం పెప్లం టాప్ కటింగ్ కోసం అయితే కట్ చేసుకున్నాం కదా. సో కింద ఫ్రిల్స్ మోడల్ అయితే వస్తుంది.
సో ఒక సైడ్ వచ్చేసి ఇలా కింద మడిచి అయితే కుట్టుకోవాలి. రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ క్లాత్ పీసెస్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి, లెవెల్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకోటి కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, ఈ క్లాత్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రెండు ఫింగర్స్తో ఇలాగా క్లాత్ని ముందరికి మూవ్ చేసుకుంటూ అప్పుడు కుచ్చులు వస్తాయి, దానిపైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేసుకుంటూ చూసారా ఫ్రిల్స్ వచ్చాయి. సో దీన్ని నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇంతే, ఇలాగే ఫ్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. డబల్ జాయింట్ వేసుకోండి, ఇలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ జాయింట్ కోసం అయితే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకొని ఇలా దానిపైన పెట్టుకొని నెక్ వైపు నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలండి. సో ఒక 1/2 ఇంచ్తో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, 1/2 ఇంచ్ గ్యాప్తో. దానిపైన ఇంకోటి డబల్ స్టిచ్ కూడా వేసి ఎండ్స్ అయితే రఫ్ చేయండి, ఊడిపోదు. నెక్స్ట్ ఇంకోటి కూడా అలాగే, ఇది కూడా అంతే, నెక్ వైపు నుంచి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా దానిపైన ఒకటి పెట్టి అప్పుడు రెండు లెవెల్గా వస్తాయి. లేదు లెవెల్గా రాలేదంటే ఇక్కడ మనం హ్యాండ్స్ వైపు కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసి కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. నెక్ వైపు మాత్రం రెండు ఈక్వల్గా అయితే రావాలి, ఎక్కువ తక్కువ రాకుండా. సో ఇప్పుడు షోల్డర్ స్టిచ్చింగ్ అయిపోయింది చూసారా, ఇక్కడ అయితే ఈక్వల్గానే వచ్చింది. ఇంకొక షోల్డర్ వచ్చేసి చూద్దాం, చూసారా ఇక్కడ ఇంకొక షోల్డర్ అయితే కొంచెం ఎక్కువ వచ్చింది. సో ఎక్కువ వచ్చింది ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ చేయాలి. సో దానికోసం అయితే హ్యాండ్ కింద అయితే మనం ఒక 1/2 ఇంచ్ మడిచి అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నేనైతే చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తే దాంట్లో ఎలాస్టిక్ కూడా పెట్టి మనమైతే యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఎలాస్టిక్ పెడదామని స్టిచ్ చేశాను, కానీ నా దగ్గర టైంకి ఎలాస్టిక్ అయితే అవైలబుల్ లేదు. సో నేనైతే నార్మల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఒక 1/2 ఇంచ్ ఎలాస్టిక్ అయితే యూజ్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. సో సెంటర్లో మనం ఎప్పుడైనా హ్యాండ్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్కైనా డ్రెస్కైనా మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, అప్పుడైతేనే ఈక్వల్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాదు, రెండు సైడ్లు లెవెల్గా ఉంటుంది. సో ఇలాగా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని అయితే అస్సలు లాగకూడదు గట్టిగా, అప్పుడైతే ముడతలు వచ్చేస్తాయి. సో ఇటువైపు కూడా ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. సెంటర్ నుంచి స్టార్ట్ చేసుకొని ఇంకొక ఎండ్ వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన డబల్ స్టిచ్ వేసుకోండి, ఊడిపోకుండా ఉంటుంది స్టిచ్. సో క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్ట్రా క్లాత్ దాని కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగా హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ చేసుకోవడం కోసం మనమైతే ఫస్ట్ హ్యాండ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగా మనకు ఎంతైతే కావాలో అంత
ఫర్ సపోజ్ 6 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం అనుకో, లేదా 5.5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాం అనుకో, అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ ఇలా రావాలి. నేనైతే లోపల 1.5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలేసాను 1.5 ఇంచ్కి. సో అక్కడ వరకు నేనైతే మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత వదిలేస్తే అంతకి స్టిచ్ చేసుకొని మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కార్నర్లో అయితే రఫ్ చేయండి, స్టిచ్ అయితే ఊడిపోదు. నెక్స్ట్ దీనిపైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇటువైపు కూడా అంతే, 2 వైప్స్ అలాగే జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. సో పెప్లమ్ టాప్ అయితే స్టిచ్ అయిపోతుంది. ఇది నైట్ డ్రెస్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదా దీన్నే పెప్లమ్ టాప్ అని కూడా అంటారనమాట. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటే కింద. సో ఇదైతే నేను నైట్ డ్రెస్లో టాప్ అయితే స్టిచ్ చేశాను. దీంట్లో ప్యాంట్ కూడా నేను చూపిస్తాను, నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనే వీడియో. దెన్ ఫైనల్లీ ఒకసారి డ్రెస్ అవుట్లుక్ అయితే చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.